ఒక్కసారి మన మందారాలు చూడండి ఎన్ని మొగ్గలు వచ్చేసాయో అన్ని మొక్కలకి. కానీ ఎండలు బాగా ఉన్నాయండి. కొంచెం హైబ్రిడ్ అయితే కొంచెం ఎండిపోయినట్టే అయిపోయినాయి. ఫ్లవర్స్ అయితే పూర్తిగా వాడిపోయినట్టు అయిపోయినాయి. ఇది నందివర్ధనం. ఎందుకో మొగ్గలన్నీ ఇచ్చుకోకుండానే ఇట్లా మాడిపోతున్నాయి. వాటికి చూసుకోవాలి. కింద చీమలు ఏమైనా పట్టినా కూడా చెట్లకి ఆకులు పూలు అలా అయిపోతాయండి ఎండిపోయినట్టు. అవి మాత్రం ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇవి ఎవర్ గ్రీన్, ఎప్పుడైనా నాటివి చూడండి ఎంత మంచిగా నిలబడి ఉన్నాయి. అసలు ఏమాత్రం కూడా ఇది అవ్వలేదు. ఇవి చూడండి, ఇవి హైబ్రిడ్ ఎట్లా వాడిపోయినాయో. ఇది ఈవినింగ్ టైం అండి. హాయ్, హలో, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు హోమ్ గార్డెనింగ్. ఈరోజు వీడియో ఏంటంటే ఆకుకూరలు ఉన్నాయండి. ఆకుకూరలు ఉన్నాయి కానీ ఒకే రకం కోసుకున్నాం. ఏమన్నా వేస్ట్ అయిపోతుంది, తీసుకుపోయి మళ్ళీ లోపల పెట్టి మనం రోజు కోసుకుంటున్నాం కదా. రోజు ఏదో మనకు అవసరమైన ఆకుకూర కోసేసుకుంటే అయిపోతుంది కదా. ఇది చూడండి ఎంత, ఇది పెద్ద పెద్ద కుండీలలో పెట్టుకుంటే ఇలా వస్తుందండి, ఇంత మందంగా, రోగం లేకుండా. అదే బలం లేనప్పుడు, బలం లేని కుండీలలో కనుక మనం తోటకూర కానీ పాలకూర కానీ పెడితే రోగం ఎక్కువ వస్తుంది, మంచి హెల్దీగా అయితే రాదు. ఇంత లోతు ఉండాలి. ఇది చూడండి ఇక్కడ అసలు తోటకూర ఎక్కడ చూసినా బాగా విపరీతంగా వచ్చేసిందండి అసలు. ఇదిగోండి ఇందుట్లోది లోపల ఎందుకో చేడొచ్చేసింది. నిన్న కొన్ని చాలా వరకు క్లీన్ చేసాం కానీ టైం సరిపోలేదు. ఇంకా నీమ్ ఆయిల్ స్ప్రే చేద్దామని కూడా చేయలేదు. ఈరోజు కూరగాయలు ఉన్నాయి కదా, ఇవి కోసేసాక చేద్దామని చెప్పేసి అసలు టైం సరిపోలేదండి. చీకటి అయిపోయింది ఇంకా అప్పటికే. ఈ చిక్కుడు చెట్టు ఇక్కడ గోడి చిక్కుడు, ఒక చెట్టు మొన్న వర్షం వచ్చినప్పుడు చచ్చిపోయింది ఎందుకో. అట్లా వర్షం వచ్చి ఒక్కసారి మళ్ళీ ఎండలు వచ్చేస్తే కొన్ని చెట్లు చచ్చిపోతాయండి. ఈ గోడి చిక్కుడు లాంటి కొన్ని టమాటాలు కూడా చచ్చిపోతాయి, పెద్ద పెద్ద చెట్లు. వాటికి ఎందుకో మరి. ఇక్కడ చూడండి టమాటా పండు ఎర్రగా, వంకాయలు కొన్ని ఉన్నాయి, టమాటాలు ఉన్నాయి, చిక్కుడుకాయలు కూడా ఉన్నాయి. కానీ ఇంకా టైం సరిపోతే కోస్తాం, లేకపోతే రేపు. ఇక్కడ మల్బరీ పండ్లు కూడా తయారవుతాయండి. రోజు 2-3 ఉదయం కానీ సాయంత్రం కానీ నేను గార్డెన్లోకి వస్తే 2-3 నోట్లో వేసుకోవటమే. ఎక్కువ అయితే రావట్లేదులే కానీ తక్కువ వస్తున్నాయి. ఎప్పుడు కోసేసుకోవటమే. మాకు ఏమీ అవ్వలేండి. ఎన్నో వచ్చి, ఒకటి వచ్చినా 2 వచ్చినా మనకే ఉంటాయి. ఎందుకంటే అవి ఉడతలు కానీ, అవి ఏమంటారు ఇంకా పిట్టలు, అట్లాంటివి ఏమి లోపలికి రావాలి కాదు కదా. అందుకని చెప్పేసి 1-2 పడ్డా మనకే. మరి పిచ్చుకలు వస్తాయి కానీ మరి పిచ్చుకలు తింటాయో తినవో నాకు తెలియదు. ఎప్పుడూ తిన్నట్టు అనిపించలేదు పిచ్చుకలు. ఇక్కడ టమాటాలు మంచిగా పండినాయండి. ఇవి ఫస్ట్ స్టార్టింగ్లో పెట్టిన చెట్లు అండి, అయిపోయినాయి ఇంకా. కానీ మళ్ళీ 1-2 వస్తూనే ఉన్నాయి అట్లా. పూర్తిగా పడిపోయినాయండి కింద అన్నీ. నేను ఆ లోపలికి వెళ్ళలేక మా విజయాన్ని పంపించాయి. అది గంట కోసం చూడండి. ఇప్పుడు ఒక చేతితోటి కింద పెట్టుకొని అరిసాక అప్పుడు కింద పెట్టింది. ఇక్కడ కొన్ని ఉన్నాయి. చెట్టు పడిపోయినాయి మొత్తం. ఇంకా అయిపోయినాయిలేండి, తీసేసుకోవటమే. అయ్యి స్టార్టింగ్లో పెట్టినవి ఉండవు ఇంకా. ఎర్రంగా ఆకులన్నీ ఎర్రంగా అయిపోయి ఎండిపోతాయి, మొదలు ఊడిపోతుంది అన్నమాట. మనకి ఏ సీజన్లో వచ్చే కూరగాయలు ఆ సీజన్లో అయితే బాగా వస్తాయి ఎట్టిందండి అసలు. తోటకూర చూడండి ఇక్కడ కూడా అసలు. ఇది కోసి ఉంచితేనేమో ఊరికే వాడిపోతుందండి. ఇంత కూరగాయ ఎవరికైనా ఇవ్వాలన్నా కోసి అంతసేపు ఫ్రిడ్జ్లో పెట్టి అంత ఆకుకూరలు ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచాలంటే కష్టమవుతుంది. ఫ్రిడ్జ్ మొత్తం ఇదే సరిపోతుంది. అందుకని ఇంకెవరిని వచ్చినప్పుడే కోసిస్తే అయిపోతుంది. అంటే ఏమో ఎండ అదిరిపోతుంది వద్దామని పైకి వస్తానికి. వామ్మో ఈరోజు ఎండ ఉందండి అసలు బాబోయ్, విపరీతమైన ఎండ. మా విజయ చూడండి తిక్కలు. బుట్ట దాన్ని పట్టుకొని రావాలన్న దబాలను కూసి దాంట్లో వేసుకుంటారా. దాన్ని వంగ లేవా తీయ పెట్ట. వంకాయలు మొన్న చాలా వచ్చినాయండి, ఈరోజు కొన్నే ఉన్నాయి. మొన్న హార్వెస్ట్లో బాగానే వచ్చినాయి. కాకపోతే కోసేయాలి ఇంకా.
ఇంకా ఇటువైపు ఉన్నాయి, తర్వాతకి వస్తుంది అది. దానికి కనపడట్లేదు, నేను కోసేస్తానండి తర్వాతకి. వచ్చింది పొట్టిది. మా తోటి కోడలకైతే టమాటాలు పిచ్చి. ఏమి టమాటాలు అండి, అసలు ఏమి టమాటాలు యూజ్ చేస్తుంది. బాగా టమాటా కూర అంటే అంత ఇష్టం. అన్నిట్లో టమాటాలు వేస్తుంది, ప్రతి కూరలో టమాటా వేస్తానంటది. ఎంత పిచ్చో టమాటాలంటే. నేను కొన్ని ఉంటే వాళ్ళకే పంపించాను. వాడు వస్తే బాబు వాళ్ళ అబ్బాయి తీసుకెళ్ళాడు. నేను తీసుకెళ్తా అమ్మ ఇవన్నీ అన్నాడు. సరే తీసుకెళ్ళాను. అసలు మన టమాటాలు తొందరగా పాడవండి, అంతే ఉంటాయి ఎన్ని రోజులైనా. బయట నుంచి కొనుక్కొచ్చినవి ఏంటో మరి మందుల వల్లనో ఏమో కానీ తొందరగా పాడైపోతాయి. మన ఈ వారం కాదు 10 రోజులైనా కూడా అలాగే ఉంటాయి. మందార పూలు చూడండి, బయట నుంచి లోపలికి వచ్చేసింది. తీసేవి అది తర్వాత. ఇక్కడ చూడండి, ఇక్కడ చిక్కుడుకాయలు అయితే ఉన్నాయి కానండి, ఇప్పుడైతే ప్రస్తుతానికి ఇక టైం లేదు. చీకటి అయిపోతూనే ఉంది, అప్పుడే లెంతి కూడా అయిపోతుంది. ఇంక ఇవి రేపు కోద్దాం. కోసాక నీళ్ళు పడుతున్నామండి, అందుకే వాడిపోయినట్టు ఉన్నాయి చెట్లు మరి డల్గా. ఈవినింగ్ టైంగా లోపలికి ఉన్నాయి. ఈరోజైతే దొండకాయలు కూడా దొరుకుతాయండి, 1 కిలో దాకా అయితే దొండకాయలు కూడా రెడీ అయినాయి. మా విజయానికి కింద కూర్చోవే, నాకు కనపడట్లేదు నువ్వు వీడియో అంటే. అమ్మ నా కాళ్ళు నొప్పులు వస్తున్నాయి ఈరోజు ఎందుకు అంటుంది, కూర్చోలేకపోతున్నా అంటుంది. ఇదివరకు నేను యూట్యూబ్ స్టార్ట్ చేయకముందు ఎవరైనా హార్వెస్ట్ వీడియోలు అంటే ఎంత ఇష్టంగా చూసేదాన్నానండి నేను. మామూలు వీడియోల కన్నా హార్వెస్ట్ వీడియోలు వాళ్ళు వస్తుంటే ఎంత మంచిగా అనిపించేదో, అసలు తెగ చూసేదాన్ని. ఇప్పుడు అసలు హార్వెస్ట్ వీడియోలు లేవు, మట్టి వీడియోలు లేవు, ఎవరి వీడియోలు చూడటం లేదు ఇప్పుడు వాళ్ళు మాత్రం జనం. నవ్వు వస్తుంది నాకైతే. మేము అంటే అప్పుడు తక్కువ కదా, ఎక్కువ చూసేవాళ్ళం. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు అయ్యేసరికి అసలు వీడియో పెడితే నాకు నవ్వు వస్తుంది. అది హార్వెస్ట్ వీడియోనా, మరి కుకింగ్ వీడియోనా, లేకపోతే ఏమన్నా ఎరువులు తయారు చేస్తున్న ఎరువుల వీడియోనా, ఏదీ లేదు. అన్నింటికి ఒకటే మంత్రంలాగా నైస్ హార్వెస్ట్ అని పెడుతున్నాను. నవ్వు వస్తుంది ఒక రోజు అయితే. అసలు అంటే కన్ఫ్యూజ్ అవుతుంటారు కదా, ఇక వరుసగా పెట్టుకుంటూ వస్తే అట్ట పెడతారో మరి ఏంటో కానీ ఎంత నవ్వు వచ్చిందో నాకైతే వస్తుందో ఒక్కో రోజు. అప్పుడైతే మాత్రం ఒక 4-5 ఉన్నారండి, వాళ్ళు హార్వెస్ట్లు చేస్తుంటే ఎంత మంచిగా అనిపించేదో. అబ్బా ఏమో చూసేది అసలు. ఇప్పుడు ఏంటో మన వీడియోలు చూసేవాళ్ళే లేరు, మనం తప్పితే. మనమైనా కొంచెం మంచిగా చూస్తే బాగండి. అందరూ చూసేవాళ్ళందరూ, కొంతమంది అయితే మాత్రం బాగానే చూస్తున్నారండి. అందరన్నా కాదు, చాలా మంచిగా చూస్తున్నారు. కొంచెం పర్వాలేదు అనిపిస్తుంది. సరే వ్యూస్ ఎన్ని వచ్చినా మనకు కావాల్సింది ఇప్పుడు టైం కావాలి కాబట్టి మనవాడు కొంచెం బాగానే ఎంకరేజ్ చేస్తున్నారు. థ్యాంక్స్ అండి మళ్ళీ ఒకసారి మీకు, సిస్టర్స్, చెల్లెమ్మలకి, అక్కలకి. ఈ ఫ్లవర్ చూడండి ఎంత బాగా వచ్చిందో, చిన్న కుండీలో ఉంది, మంచి కలర్ వచ్చినాయి. చేమంతులు మళ్ళీ వస్తున్నాయండి బాగానే మొగ్గలు. ఇప్పుడు అయిపోయినాయి కదా, ఇందులో ఉన్నది మాత్రం శుభ్రంగా తీసేస్తామండి నిదానంగా. అంత కాకరదీగ మొలిసింది, కాకరదీగలో తోటకూర కూడా మొలిసింది. కొన్ని అవి కూడా తీసేస్తా ఈరోజైతే. ఇంకోండి ఇక ఈరోజు కూరగాయలు అయితే ఇవేనండి. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దొండకాయలు కూడా బాగానే వచ్చినాయి. ఇవి బుట్టల్లోకి మారుస్తానండి, అట్లా వీడియో తీయటానికి లేదు.